ఎందుకు మనం చేయాలి? మొదటగా ఒక విత్తనం చల్లినప్పుడు నేల ఎలాగైతే దున్నపడద్దో, వాక్యం అనే విత్తనం మన మీద ఇప్పుడు విత్తబడినప్పుడు మన హృదయం అనే నేల ఏం చేయబడాలండి? దున్నబడాలి. ఆరాధన ఎంత అవసరం అంటే, మన కన్నీరు కాల్చినప్పుడు మన హృదయం అనే నేల తడపబడుతుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా మన హృదయం శుద్ధి చేయబడుతుంది. వాక్యమే విత్తనం కదండి, వాక్యమే విత్తనం. ఆ విత్తనం మంచి నేల పడితే ఆ విత్తనం ఏమవుతుంది? ఫలింప చేస్తుంది, అభివృద్ధి పరచబడుతుంది. ఒకవేళ విత్తనాలు వ్యర్థంగా వెళ్ళిపోతే ఆ విత్తనాలు ఫలించడం, అభివృద్ధి పరచబడవు. కాబట్టి హృదయం అనే నేల ఎప్పటికప్పుడు దేవుని ఏం చేసుకోవాలంటే సరి చేసుకుంటూ ఉండాలి. అప్పుడు వాక్యం మనలో ఫలింప చేస్తుంది. ఆమె చెప్పండి, ఆమె. మరి మొన్నటి దినాన మందిర వార్షికోత్సవం 28వ తారీఖు వాతావరణం అనానుకూలమైన పరిస్థితి అయినా దేవుడు చాలా ఘనంగా జరిగించాడు. సో మందిరంలో ఇన్వర్టర్ ఉంది కాబట్టి ప్రార్థన వరకు కూడా కరెంటు ఆటంకం లేకపోయినా కూర్చొని వాక్యాన్ని మనం విన్నాం. తర్వాత ఇంటి దగ్గర భోజనాలు ఏర్పాట్లు దేవుడు ఘనంగా జరిగించారు. ప్రయాసపడి కష్టపడిన ప్రతి బిడ్డను దేవుడు దీవించునుగాక. స్త్రీలు చాలా కష్టపడ్డారండి, ఎండలో వచ్చి వంటలు చేశారు. దేవుడు వారిని దీవించునుగాక. పాపం చింటూ, ప్రసాద్ ఇంటింటికి తిరిగి వాళ్ళు చక్కగా కలెక్ట్ చేసి, ఈసారి నేనేం చెప్పలేదు వాళ్ళే చక్కగా బాధ్యత తీసుకొని పనిచేసి అవనస్తు బిడ్డలు దేవుడు అలా దీవించునుగాక. ఆమె. ఒకళ్ళ పేర్లు చెప్పినా చెప్పకపోయినా మనం చేసింది ఎవరు గుర్తండి? దేవుని గుర్తు. కాబట్టి మనం మన ఇంట్లో పని చేసుకోవట్లేదు కానీ దేవుని పని చేస్తున్నాం. అలాగే నయోమి గారు కూడా ఎంతో వ్యాధుల్లో ఉన్నారు. వారి సహోదరి వాస్తవానికి వాళ్ళ అందరూ కోల్పోయి ఆవిడ ఒక్కదే ఒంటరిగా ఉందని చాలా దుఃఖపడుతున్నారు. ఎందుకంటే ఆవిడ ఇంట్లో ఒక్కదే ఏడిచినప్పుడు అమ్మగారు వీళ్ళు వాదరుస్తున్నారు. ఎందుకంటే రక్త సంబంధికులు ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతారో మనకి తెలియదు. ఎప్పుడైనా వాళ్ళ అక్క వచ్చి పలకరిస్తూ ఉండేది, సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉండేది. హఠాత్తుగా మరి హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆవిడ కూడా చనిపోవడం జరిగింది. మరి దేవుడు మన సంఘ బిడ్డని నయోమి గారి దేవుడు ధైర్యంతో నింపునుగాక. ఆమె. తల్లి మరిచిన తండ్రి మరిచిన దేవుడు ఇప్పుడు మర్చిపోయేవాడు కాదు. అలాంటి దేవుడు మన దేవుడు. ఆమె చెప్పండి, రైట్. అలాగే మన సంఘానికి మరి సత్యవతి గారు, శాంతకుమారి గారు వాళ్ళ కుమార్తె అమ్మాయి, వారు కూడా వచ్చారు. వారికి కూడా వందనాలు. ఎప్పుడు ఉపవాస ప్రార్థనలకు వస్తూ ఉంటారు. ఎప్పుడు చెప్తూ ఉంటారు, అయ్యగారు మీ వాక్యం అంటే చాలా ఇష్టం అంటే అలాగే చెప్తూ ఉంటారు వాళ్ళు. సరే, ఈ ఆదివారం మనతో కూడా ఉండడం చాలా సంతోషం. దేవుడు వారిని కూడా దీవించునుగాక. రైట్. ఏది ఏమైనా కాసేపు దేవుడి వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాం. వినుట వల్ల విశ్వాసము కలుగును. దేవుడు వాక్యం చేత మనందరినీ ధైర్యపరచునుగాక. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన అధ్యాయము 3వ కీర్తన అధ్యాయం అందరూ తీసి పెట్టు. రాశారు అంటే దావీదు మహారాజు రాశాడు. చెప్పండి, ఎవరు రాశారు? వాస్తవానికి 150 కీర్తనలో మనం ఎక్కువగా కీర్తనల పేరు ఎవరి పేరు ఎత్తుతాం? దావీదు పేరు ఎత్తుతాం ఎక్కువగా. ఎందుకంటే దావీదే అన్ని కీర్తనలు రాయలేదు. 11వ కీర్తన దావీదు రాయలే, 33వ కీర్తన దావీదు గారు రాయలే, ఇక చాలా కీర్తనలు దావీదు గారు ఒక్కడే రాయలే. కొంతమంది వ్యక్తులు రాశారు. అందులో మోషే ఉన్నాడు, సొలొమోను ఉన్నాడు, అహరోను కుమారులు ఉన్నారు, తర్వాత కోరాహు కుమారులు ఉన్నారు. ఇలాగా ఆసావు రాసిన కీర్తనలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చదువుకునే 3వ కీర్తన అధ్యాయము చాలా విశేషమైన కీర్తన. అది ఎందుకు విశేషమైన కీర్తన అన్నాడంటే, ఈ కీర్తన మొత్తం 8 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు? ఈ 8 వచనాన్ని 4 భాగాలుగా విభజిద్దాం. అంటే ఎన్ని వస్తాయి? ఎన్ని వచనాలు వస్తాయండి? 2 వచనాలు వస్తాయి. 4 భాగాలుగా చేస్తే 8 వచనాల్ని 2 వచనాలు వస్తాయి. ఇందులో ఈ 3వ కీర్తన అధ్యాయం మనం చదివితే మొత్తం 8 వచనాల్ని 4 భాగాలుగా చేస్తే 2 వచనాలు వస్తాయి. ఈ 2 వచనాలు మనం ధ్యానం చేద్దాం ఈరోజు.
పాస్టర్ గారు చాలా కీర్తనలు ఉన్నాయి కదా, మరి 3వ కీర్తన మీరు ఎందుకు ఎన్నుకున్నారు అంటే దీనికంటూ ఒక చరిత్ర ఉంది. ఏంటి ఆ చరిత్ర అంటే, దావీదు చాలా వేదనతో ఉన్నప్పుడు రాసిన కీర్తన ఇది. ఎంత వేదన అయ్యారంటే, తన సొంత కుమారుడైన అబీషలోము దావీదు తరుముతూ ఉంటే భయపడి దాక్కున్న పరిస్థితిలో రాసిన కీర్తన ఇది. మనం పైన చదువుకుంటాం ఆ మాట. 3వ పైన వచ్చి ఏం రాశాడు? చదవండి. అబీషలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. చూసారా? ఇప్పుడు ఎప్పుడు రాశాడు ఈ కీర్తన తెలుసా? దావీదుకి ఒక కుమారుడు ఉన్నాడంటే అతని పేరు అబీషలోము. ఈ అబీషలోము ఏం చేస్తాడంటే దావీదుని చంపడానికి పరిగెత్తిన పరిస్థితిలో రాసిన కీర్తనది. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు బయట వాళ్ళు 100 మాటలైనా పట్టించుకో మనం, కానీ కుటుంబంలో ఎవరైనా మనం ప్రేమించే ఏదైనా ఒక మాట అంటే ఎంత గాయపడదు మన హృదయం. నేను అంటాను, ఈ కీర్తన ఎలా రాశాడు దావీదంటే గాయపడినప్పుడు ఆ గాయాన్ని గేయంగా రాశాడు. అంటే కీర్తన, గేయం అంటే కీర్తన, పాట. తన గాయాన్ని గేయంగా మలుచుకొని రాశాడు ఈ కీర్తన. ఎంత గాయపడ్డాడంటే దావీదు గారు, తన సొంత కొడుకు దావీదు తరుముతా ఉన్నాడంట. అబ్బా ఎంత విశేషం అంటే, ఒక కొడుకు దావీదుని చంపడం, తండ్రిని చంపడం ఏంటి? అలాంటి స్థితిగతిలో ఎక్కడికి పారిపోదు తెలియక అబీషలోము ఒక 200 మందిని వేసుకుని యుద్ధానికి వస్తుంటే దావీదుకి సమాచారం తెలిసి ఆ సింహాసనం దిగిపోయాక వెనక భాగం నుంచి గుహలోకి పారిపోయి ఆ గుహలో దాక్కుని ఏడుస్తున్నాడంట. ప్రభువా, నా స్థితి ఇక ఎవరికి రాకూడదు ప్రభువా, నా పరిస్థితి నేను ఎవరి జీవితం ఎదుర్కోకూడదు, నా కడుపున పుట్టిన కుమారుడే నన్ను చంపడానికి తరుము వస్తుంటే నేను ఎక్కడికి పారిపోవాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి అని ఏడుస్తూ రాసిన కీర్తనలో ఈ 4 భాగాలు మనం చదివితే చూడండి. ఇప్పుడు మొదటి 2 వచనాలు ఏం రాశారు తెలుసా? యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచినవారు అనేకులు. చూడండి. మొదటి మాటగా దావీదు ఏమని పలుకున్నాడో తెలుసా? అయ్యా నన్ను బాధించేవారు అనేకులు. చూడండి, ఈ మాట నేను జ్ఞాపకం చేస్తాను. దావీదు దగ్గర ఉండే సేవకులు అబీషలోము వైపు తిరిగిపోయారు. అంటే తన తండ్రి కుమారుడు వైపు తిరిగిపోయారు. అబీషలోము వైపు తిరిగిపోయారు. ఎంతమంది అంటే ప్రారంభంలో 50 మంది వెళ్ళిపోయారు దావీదు దగ్గర నుంచి. సరే, దావీదు అనుకున్నాడు నా కొడుకు దగ్గరికి కదా వెళ్ళారు అనుకున్నాడు. మళ్ళా సందర్భం వచ్చినప్పుడు 200 మంది వెళ్ళిపోయారు అబీషలోము దగ్గరికి. అప్పుడు అనుకున్నాడు, భయపడిపోయాడు దావీదు గారు. ఇక సంఖ్య పెరిగేటప్పటికి నిందించే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. సో దావీదు మీద ఏమైపోయిందంటే కుట్ర పన్నాగం కూడా ఎక్కువైపోయింది. మీరు ఆ విషయాలు ఎక్కడ చదువుకుంటో తెలుసా? దావీదుకి అబీషలోముకి మధ్య గొడవ ఎక్కడ మనకు కనబడదంటే సమూయేలు 2వ గ్రంథానికి వద్దాం ఒకసారి. చదవండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. మరియు బలి అర్పింపవలనని ఉండి అహీతోపెలు అను దావీదు యొక్క మంత్రిని పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరికి వచ్చిన జనము మరి ఎక్కువ అగుట చేత కుట్ర బహుబలమైనదిగా మారిపోయిందంట. దేవుని స్తోత్ర, హల్లెలూయా. మా తాళం చూడండి, ఎవరు వచ్చారు? ఇక్కడ 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనంలో ఏమని రాశాడు తెలుసా? ఇప్పుడు దావీదు దగ్గర ఉండే మంత్రి కూడా వెళ్ళిపోయాడు. ఎక్కడికే చెప్పండి, ఎక్కడికే? అబీషలోము యొద్దకంట. స్తోత్రం కలుగును గాక. అంటే సేవకులు వెళ్ళిపోయారు, మంత్రి కూడా. అసలు మంత్రి వెళ్తాడా? మంత్రి వెళ్ళిపోయాడు రాజుగారికైనా విలువ ఉంటుందా? సమూయేలు గారు మీకు అర్థం కాదు. చెస్ ఆడతారు. చెస్ అంటే చదరంగా ఆడతారు. తెలుసా ఈ ఆట? తెలుసు మీకు? భటుడు ఉంటాడు, మంత్రి ఉంటాడు, ఏనుగు ఉంటుంది, ఇక గుర్రం ఉంటుంది, ఇక ఎవరురా రాజు ఉంటాడు, రాణిగారు ఉండరు. సో రాజు, మంత్రి, భటుడు, గుర్రం, ఏనుగు ఇవన్నీ ఉంటాయి.
ఇప్పుడు చదరంగంలో మీరు బాగా తెలిస్తే రాజుగారు ఇటు చూసిన ఒకే స్టెప్ వేయాలి. ఇటు ఎదరకని వెళ్తాడు, వెనకని వెళ్తాడు, ఈ పక్క. కానీ మంత్రి అలాంటి కాదు. ఇలా చూస్తే ఇలా వెళ్ళిపోతాడు, ఇలా చూస్తే ఇలా వెళ్ళిపోతాడు. ఎవరికైనా స్ట్రెస్ వస్తే మీకు అర్థమైపోతుంది. మంత్రి ఎటు కావాలంటే వెళ్ళిపోతాడు. ఎందుకంటే మంత్రికి చాలా జ్ఞానం ఎక్కువ. ఇప్పుడు దావీదు దగ్గర ఉండే మంత్రి గారు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళిపోయి తెలుసా? తన కొడుకైన అంశంలో తిరిగేశాడు. ఇప్పుడు రాజుగారికి ఏమైనా బలం ఉంటుందా? ఏ బలం ఉండదు. అలాంటి పరిస్థితి మధ్య ఒంటరిగా చిక్కుపడిపోయి దుఃఖపడుతున్నాడు. అయ్యా, నన్ను బాధించేవారు అనేకులు ఉన్నారయ్యా, వాళ్ళు విస్తరించారు. ఇంకా 2వ వచనంలో ఏమని మాట్లాడతారు చదవండి. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు. చూడండి, ఇంకా బాధాకర విషయం తెలుసు దావీదు జీవితంలో. ఒరే, దావీదుకి దేవుని వల్ల రక్షణ ఏమీ లేదురా అంటారంట. ప్రజలు చెప్పుకుంటారంట దావీదు గురించి. అంటే దావీదుకి దేవుడు ఎంత ఇష్టమో, దేవునికి దావీదు ఎంత ఇష్టమో దావీదుకి దేవుడికి తెలుసు. కానీ ప్రజలు ఏం చెప్పుకుంటారు? ఒరే, దావీదుని దేవుడు ఏం చేశాడు? వదిలిపెట్టేయడు రా. దావీదుని దేవుడు పూర్తిగా మర్చిపోయాడు. వాస్తవానికి దేవుడు దావీదుని ఏనాడు విడిచిపెట్టలే. కానీ ప్రజలు ఏమని చెప్పుకుంటారంటే దావీదుకి రక్షణ ఏమీ లేదని ప్రజలు చెప్పుకుంటారంటే ఆ మాట దావీదు యొక్క చెవిలో పడినప్పుడు ఎంతో దుఃఖపడ్డాడు. శత్రుడు ఒక ప్రక్కన బాధిస్తున్నా, ఓ ప్రక్కన దాడి చేస్తున్నా, మరొక ప్రక్క దేవుడిచ్చే రక్షణ ఏమీ లేదని చెప్పుకున్నా దావీదుకి ధైర్యాన్ని కోల్పోయి ఏడుస్తున్నాడు. ప్రభా, నీ వల్ల నాకు రక్షణ ఏమీ లేదని ప్రజలు చెప్పుకున్నారయ్యా, నా స్థితి ఏర్పడింది అని ఒంటరిగా దావీదు గారు దుఃఖపడుతున్నాడు. అలా వేధించబడి బాధపడుతుంటూ చివరిలో అక్కడ సెల అనే మాట రాశాడు. బైబిల్ పుట్టినోట్లో ఒక బ్రాకెట్లు ఏం రాశాడంటే సెల. సెల అనే మాట మీరు ఎప్పుడైనా మీరు ధ్యానం చేస్తే సెల అంటే అర్థం ఏంటి తెలుసా? సెల అంటే అర్థం ఏంటంటే కాస్త గ్యాప్ ఇవ్వడం, కాస్త టైం తీసుకోవడం, కాస్త సమయం తీసుకోవడం. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దావీదు చాలా వాయిద్య కళాకారుడు. దావీదుకి ఫ్లూట్ తెలుసు, గిటారు అంటే ఆ వీణ, అన్ని వాయిద్యాల్లో దావీదు నైపుణ్యత కలిగిన వాడు. సో సౌలుకి దెయ్యం పట్టినప్పుడు దావీదు సితార వాయించగానే దెయ్యం ఏం చేసి చెప్పండి? పారిపోయింది. ఇప్పుడు దావీదు గారు సితార వాయించే టైంలో అంట ఎప్పుడైనా మ్యూజిషియన్ ఈ సితార వాయించేటప్పుడు తీగలు కాస్త లూజ్ అవుతాయంట. గిటార్ వాయించేవాడికి తెలుసు అది. ఇలా గట్టిగా వాయిస్తూ ఉంటే ఆ తీగలు లూజ్ అవుతా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాడంటే కాస్త టైం తీసుకొని మళ్ళా ట్యూనింగ్ చేసుకుంటాడు ఆ తీగల్ని. మళ్ళా తన స్థాయిలోనికి సరిగా ట్యూనింగ్ వచ్చే వరకు కూడా ఆ తీగలు టైట్ చేసుకుంటాడు. దాన్నే గ్యాప్ ఇవ్వడం, సెల అంటారు. ఇప్పుడు దావీదు యొక్క ప్రార్థన ఎలా ఉందంటే ప్రారంభంలో, ప్రభువా, నన్ను బాధించేవారు అనేకులు ఉన్నప్పటికీ, నాకు రక్షణ ఏమీ లేదని ప్రజలు చెప్పుకున్నప్పుడు కూడా నేను ఏమి కురికి పడను, కాస్త టైం తీసుకున్నాను, కాస్త సమయం తీసుకున్నాను. ఒకసారి చూడండి, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటే ఏమైపోతాయి చెప్పండి? ఏమైపోతాయి? యాక్షన్ కాస్త రియాక్షన్ అయిపోతుంది మనకి. మీకు అర్థం చెప్తాను. ఒకేసారి ఒకే రకం ఇంజక్షన్ 3 చేయించేసుకోండి, నెప్పిపోద్దని. ఎలా చేయించుకోవాలి? ఒక రోజు ఆగి చేయించుకోవాలి. సో కాదు నాకు 3 ఇంజక్షన్ ఒకేసారి చేసేయండి అంటే అది ఏమైపోతుంది? రియాక్షన్ ఎక్కువైపోతుంది, దద్దులు వచ్చేస్తాయి బాడీలో, కొన్ని సిమ్టమ్స్ మారిపోతాయి బాడీలో. సో ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు, ఒక గొడవ జరిగినప్పుడు వెంటనే ఆ ప్రమాదంలో మాట తూలిపోతాం మనం కదా. మాట తిరిగినప్పుడు ఏమైపోతుందంటే కాస్త ఆగండి, కాస్త నిమ్మలపడండి, కాస్త వేచి చూడండి. ఆ ఆలస్యంలో అద్భుతాలు చూడగలుగుతాం మనం. స్తోత్రం కలుగాక. కొంతమంది బాధపడిపోతారు, అయ్యా నేను ఆ తొందరపాటులో ఏదో పొరపాటున నోరు మాట జారిపోయింది అంటా ఉంటారు. అది తొందరపాటులో వచ్చిందే తప్ప మనసులో వచ్చిన మాట కాదు అది. నువ్వు అన్నావు కాబట్టి నేను అనాలి, నువ్వు తిట్టావు కాబట్టి నేను కూడా తిట్టాలి. ఈ తొందరపాటులో మాటలు వచ్చేస్తే కాస్త ఆగి ఆలోచించండి, అన్ని సర్దుకుంటే మన మైండ్ దేవుని స్వాధీనంలోకి వెళ్తుంది. హల్లెలూయా. దాన్నే సెల అని పిలుస్తారు. ఇమీడియట్ గా ఏదైనా యాక్షన్ తీసుకున్నప్పుడు దాని రియాక్షన్ ఎక్కువైపోతుంది. కానీ కాస్త ఆగి ఆలోచిస్తే ఎన్నో పరిస్థితులకు సమాధానం దొరుకుతుందండి. చూడండి, తొందరపాటు చేసే నిర్ణయాలు కూడా జీవితం ఏం చేస్తాయి? పాడు చేస్తా ఉంటాయి. తొందరపాటుగా ఏదో ఒక నిర్ణయం తీసేసుకున్నాం అనుకోండి, ఆ నిర్ణయం స్టాండ్ అయిపోతుంటే అది జీవితాన్ని కూడా పతనం చేస్తుంది. అసలు దేవుడు ఈ బ్రతుకు ఎందుకు ఇచ్చారో ఒకసారి ఆలోచిస్తా ఉన్నట్లయితే ఆ బ్రతుకు వీలు ఉంటది. అభిషేకంలో చంపేస్తారని వచ్చినప్పుడు దావీదు యుద్ధం రాదా? చెప్పండమ్మా. దావీదు
ఎవరో చంపలేడు. గులియాతని చెప్పాడు కదా దావీదు, ప్రభా ఈయన కూడా చంపేయాలని తీసుకెళ్ళి చంపేస్తాడు. ఎవరు పోగొట్టుకున్నట్టు? కొడుకును పోగొట్టుకుని పక్కన పెడితే స్వయంగా తన చేతులతో ఒక అపరాధం చేసినట్టు, కానీ దావీదు అలా చేయలే. తొందరపాటు నిర్ణయం తీసుకోలే. తను సైలెంట్ గా ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. నీ జీవితంలో ఒక సమస్య నీ జీవితానికి వచ్చినప్పుడు నువ్వు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి, ప్రభా ఏ నిర్ణయం తీసుకోవాలి, నేను ఏ మార్గానికి వెళ్ళాలి? లోకంలో శత్రువుగాడు, అపవాదిగాడు చాలా దారులు వేస్తాడు మనకి. ఆ దారులు వెళ్ళిపోయావంటే అది నిత్య నరకానికి వెళ్తారు. కానీ ఒకసారి ఆగి దేవుని మార్గం ఏంటో మనం తెలుసుకుంటే ఆ మార్గం ఒక మంచి మార్గంలో మనం నడిపిస్తుంది. స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఊరికిలే తొందరపడండి, ఇమీడియట్ యాక్షన్ లో ఎన్నో కోల్పోతూ ఉంటారు. చూడండి, కోపంలో మనిషి ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటాడు కదా. కోపంలో మనిషి ఏమైపోతాడండి? ఎన్నో ప్రమాదకర పరిస్థితులు. ఒక ఉదాహరణగా చెప్తాను. ఓ తండ్రి చాలా ఇష్టంగా కారు కొనుక్కున్నాడంట. ఓ తండ్రి చాలా ఇష్టంగా కారు కొనుక్కుంటే ఇష్టం ప్రారంభంలో ఆ కారు ఏం చేస్తాడు? అసలు దుమ్ము పట్టినాడు, కడిగేస్తాడు, తుడిచేస్తాడు. అబ్బో బాగా ఇష్టంగా చూసుకుంటాడు. అయితే ఈ తండ్రి ఏం చేస్తాడంటే, ఆ తండ్రికి కొడుకున్నాడు అంట, 5 సంవత్సరాల పిల్లోడు. ఆ 5 సంవత్సరాల పిల్లోడు వెనకాల తండ్రి శుభ్రం చేసుకుంటే ఎదర ఆ కొడుకు ఏదో పెనతో రాస్తున్నాడంట. అప్పుడు తండ్రి తిట్టాడంట, రే అలా చేయకిరా అన్నాడంట. అయినా రాస్తున్నాడంట కొడుకు. పిల్లోడుగా తెలియదు కదా. పాపం 2-3 సార్లు చెప్పాడేమో, ఆ పిల్లోడు వినకుండా అదే రాస్తున్నాడు. ఈ లోపల ఈ తండ్రికి కోపం ఎక్కువైపోయి ఎన్నిసార్లు చెప్పి వింటాను చెప్పేసి ఆ పక్కన ఒక చిన్న రాడ్ ఉంటే ఆడి బెదిరి ధరలు వేసిరాడంట. రాడ్ స్పీడ్ గా ఆ రాడ్ వెళ్ళి పిల్లోడి యొక్క నొసలు తగిలేసిందంట. తగిన అమాంతంగా కొప్పుకులు పడిపోయాడు. సరే అక్కడ పడేసి వెంటనే నా కొడుకు దగ్గరికి వచ్చి అలా భుజాలు తీసుకుని హాస్పిటల్కి అమాంతంగా తీసుకుని వెళ్ళాడు. అప్పటికి 6 గంటల సమయం పట్టేసినేమో హాస్పిటల్ మెట్లెక్కి లోపల ఈ పిల్లోడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత తండ్రి ఎంత వేదన పడ్డాడు. అయ్యయ్యో, నా చేతుల ద్వారా నేను నా కొడుకుని ఏం చేసుకున్నానో, చంపుకున్నాను, దుఃఖపడ్డాను, వేదన పడ్డని ఎంతో ఏడ్చాడు. ఒక క్షణం మాత్రం తీసుకున్న నిర్ణయం ఆ కొడుకు యొక్క ప్రాణాలు పోగొట్టేసిందండి. సరే కొన్ని దినాలు అయిపోయిన తర్వాత కొంచెం మర్చిపోదాం అనుకుని ఆ కారు దగ్గరకు వచ్చాడు తండ్రి. అసలు ఏం చేస్తున్నాడు వీడు, ఏం చేస్తున్నాడని తండ్రి ఆ కారు దగ్గరకు చూస్తే ఆ ఎదర భాగంలోకి వెళ్ళి చూశాడంట. ఆ చిన్న బిడ్డ ఇంగ్లీష్ లో ఒక మాట రాస్తున్నాడంట, ఐ లవ్ యూ డాడీ అని రాశాడంట. ఆ మాట చదవగానే తండ్రి హృదయం బద్దలైపోయిందంట. ఈ కొడుకు ఏమని రాస్తున్నాడు, డాడీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అని మాట ఆ కారు మీద రాసినట్టు. ఈ మాట చదివి తండ్రి గుండె బద్దలైపోయిందంటండి. నన్ను ఎంతగా ప్రేమించిన కొడుకు నా పేరుని నేను ప్రేమించే కారు మీద రాస్తుంటే నేను మూర్ఖంగా నా చేతిలో రాడ్ని విసిరి కొట్టాను, నా కొడుకు నేనే చంపుకున్నాను. చూసారా, క్షణం ఆలోచనలో నిండు ప్రాణాలు పోగొట్టుకున్నాడండి ఆ తండ్రి. పిల్లరా, ఈ రోజు మన జీవితంలో తొందరపాటుగా నిర్ణయాలు ఇప్పుడు తీసుకోతే, అలా తీసుకుంటే జీవితం అంతా ఆడవలసిన పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. సెల అనగా ఒకసారి ఆలోచించు. అరణ్యంలోకి వెళ్ళిపోయాడు దావీదు. నా కొడుకు నన్ను తరుగుతున్నా, నా బిడ్డ నన్ను చంపడానికి వస్తున్నా, నేను ఎదురాడి పోరాడినా. ఎందుకంటే కింద చెప్తా ఉంటాడు దావీదు. ఏం చెప్తా తెలుసా? ఇప్పుడు 2వ భాగంలోకి వెళ్దాం. ఒకసారి 2వ భాగంలోకి రండి. అంటే ఏ రోజు చదవాలి? 3వ వచనం, రైట్, 3వ వచనం చదవండి. యెహోవా నీవే నాకు కేడము, నీవే నాకు అతిశయాస్పదముగా, నా తలను నీవు పైకెత్తువాడు అన్నావయ్యా. చాలండి. ఇక్కడ 3వ వచనం ఏమంటే తెలుసా? అయ్యా, నేను పారిపోయి గుహలో దాక్కుంటే నాకు యుద్ధం చేసేవాడు కత్తి ఎందుకంటే శత్రువుని చంపడానికి, మరి డాలు కాపాడడానికి. ఎవడైనా పొరపాటు వచ్చి వాడు ఏదైనా కత్తి విసిరితే ఈ డాలు ఏం చేస్తే అమాంతంగా అడ్డు పెట్టుకుంటాడు. ఈ డాలు ఆ వ్యక్తిని కాపాడుతాయి. ఇప్పుడు దావీదేమని తెలుసా? నా కొడుకు నన్ను తరిమి నన్ను చంపడానికి వస్తుంటే నీవే నాకు కేడంగా ఉన్నావు. తర్వాత వచ్చినట్టాడు, నా అతిశయాస్పదము నీవేనని, నా తల పైకెత్తువాడు నీవే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే నా తల ఇప్పుడు దించుకునే పరిస్థితి. సొంత కొడుకులను చంపడానికి వస్తుంటే నేను 'నేను ఎక్కడికి పారిపోయాను, నా తల పూర్తిగా దిగజారిపోయింది. ఎందుకంటే
12 గోత్రాల్లో దావీదుని దేవుడు గోత్రం ఎన్నుకొని అభిషేకించి ఒక రాజుగా నిలబెట్టాడు. వింటారా? 12 గోత్రాల్లో దావీదుకి దేవుడు ఒక సింహాసనం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు దావీదు యొక్క తల పైకెత్తాడు. ఇప్పుడు దావీదు యొక్క తల కిందకి దించబడిపోయింది. అప్పుడు అంటాడు దావీదు, అయ్యా నా అతిశయాస్పదము నీవే, నా తల పైకెత్తువాడు కూడా నీవే. కొన్నిసార్లు మన అవమానాల మధ్య, నిందల మధ్య దేవుడు మన తలను పైకెత్తేవాడండి. దావీదుని ఎలాగైతే హెచ్చించి బలపరిచాడో మన ప్రతి పరిస్థితి ఎరిగిన దేవుడు ఒకనొక సందర్భంలో మనలో కూడా మన తల పైకెత్తుకునే విధంగా నా ప్రభు మనం చేయునుగాక. ఎందుకంటే మనం చదువుదాం. 4వ వచనం కూడా చదివితే, ఎలుగెత్తిన యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి, ఎస్ చూసారా, నేను ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నానయ్యా, అలా ప్రార్థన చేసినప్పుడు నీవు పరిశుద్ధమైన పర్వతములో నుండి నాకు ఉత్తరం ఇస్తున్నావు. సమస్య రాగానే మనం ఎవరు తలంచుకోవాలి? దేవుని తలంచుకోవాలండి. సమస్య మన మీదకి దండెత్తి రాగానే మనం ఎవరు తలంచుకోవాలి? దేవునికి మనం తలంచుకోవాలి. ఆయన పరిశుద్ధమైన స్థలంలో నుంచి మనకు దేవుడు సహాయం దయచేస్తాడు. ఎవరో మనకి సహాయం చేయలేరే. మనం ఎలుగెత్తి ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేవారుగా మనం మారాలి. ప్రార్థన స్థితిగతులు మారుస్తుంది. ఇప్పుడు చెప్తూ ఉంటాం, ప్రార్థన ఏం చేస్తుందండి? స్థితిగతులను మారుస్తుంది. ఒకవేళ ఆ స్థితి ఎంత కఠినమైనా ప్రార్థన వచ్చాక స్థితిని మార్చేస్తుందంట ఆమె. ఆ ప్రార్థన అడ్డుగా మారిపోతుంది. అలాంటి ప్రార్థన సంఘబిడ్డలు చేసే శక్తిని మీరు పొందుకోవాలి. ఆమె. ఇక మరొక భాగంలో కూడా వెళ్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. 5, 6 వచనాల్లో ఇది 3వ భాగంలోకి వెళ్దాం. చదవండి. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొని ఉందును. చాలు 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 చాలు. ఇప్పుడు దావీదు గారు ఒక మాట అన్నాడు గుహలో ఉండి, యెహోవాయే నాకు ఆధారము అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు మనకు ఆధారం? దీనికి ఏం పేరు పెట్టచ్చు అంటే కాన్ఫిడెంట్ గా చెప్తాడు దావీదు గారు. ఇక దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడి చెప్తున్న మాట ఇది. అయ్యా దేవుడే నాకు ఆధారం. నా కన్న కొడుక, నా బిడ్డల, నా కుటుంబ సభ్యుల, వీళ్ళెవరు కాదు. నాకు ఆధారం ఇది ఎవరంటే నువ్వే నాకు ఆధారం. ఆధారం అంటే పూర్తిగా ఆధారపడిపోవడం అండి. పూర్తిగా దేవుని మీద ఆనుకోవడం. అందుకే అంటాడు యెషయా గ్రంథంలో, ఎవరి మనసు యెహోవా మీద ఆనుకున్నో వారి పూర్ణ శాంతి గలవారిగా నేను చేస్తాను. హల్లెలూయా. పరిస్థితులు మారిపోవచ్చు అండి, స్థితిగతులు మారిపోవచ్చు, కానీ మనం ఆధారపడే వ్యక్తి మాత్రం ఎన్నడూ మారకూడదు. ఆ వ్యక్తి ఎవరండి? దేవుడే. ఆ వ్యక్తి దేవాది దేవుడే. దేవుడు ఆధారం చేసుకున్న వ్యక్తిగా కాన్ఫిడెన్స్ చెప్తున్నాడు దావీదు గారు. అయ్యా మనుషులు కాదు నాకు ఆధారం, దేవుడే నాకు ఆధారం, దేవుడే నాకు ఆధారం. ఈ మాట ఒక స్టాండర్డ్ తో దావీదు గారు పలుకుతున్నాడు. ఈ రోజు ఈ స్థితిగతులు ఏది పరిస్థితి వచ్చినా ఆధారం కలిగి చేసిన దేవుని మీద పరిపూర్ణంగా ఏం చేయాలి? ఆదుకోవాలి. అందుకే మనం చక్కగా పాడపడతాం పాట. ఏమని? ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవే నాకు. కాలము మారినా కష్టాలు తీరినా, కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా, యేసయ్యా కారణం.
మరొకసారి చెప్పండి. దేవుడే నాకు ఆధారం, దేవుడే నాకు ఆధారం. మనుషులు మనం ఎప్పుడు కూడా ఇక్కడ దావీదు మరొక మాట, కావున నేను పండుకుని నిద్రపోయి. 3 మాటలు చెప్పాడు అక్కడ. చెప్పండి 3 మాటలు ఏంటి? కావున నేను పడుకుంటాను, నిద్రపోతాను, మేలుకొని ఉంటాను. చెప్పండి 3 మాటలు. కావున వదిలే, పండుకొని నిద్రపోయి. వాస్తవానికి మొదటి మాట పడుకోవడం. ఒకవేళ ఏదైనా బాధ కలిగితే పడుకుంటాం, కానీ రెండవది నిద్ర పడుతుందా? మరి దావీదుకి పండుకుంటాను, నిద్రపోతాను అంటే దావీదు ఎంత బాధలో ఉన్నా దేవుని ఆధారం చేసుకుంటే మంచి నిద్ర పడదండి. స్తోత్రం చెప్పండి. బాధలో ఉన్న వాళ్ళకి నిద్ర పడతా, కష్టం నిద్ర పడతా. పడుకుంటాం అంటే మనసు మీద అలా రెస్ట్ తీసుకుంటాం. కొన్నిసార్లు అంటారండి, అసలు రాత్రి అంతా నిద్ర లేదు మాస్టర్ గారు అంటారు కదా. ఓ సమస్య వెంటాడి వేధించినప్పుడు ఆ సమస్యను బట్టి నిద్ర పడదు, దాని గురించి ఆలోచనలు. దావీదుకి దేవుని అతడు ఆధారం చేసుకున్న తర్వాత అతడు పడుకున్నాడంట. పైగా ఏం పట్టింది? ఈరోజు నిద్ర పట్టలేని వాళ్ళు ఎంతమంది లేరు? దానికోసం ఏం వేసుకుని తెలుసా? స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుంటున్నారు, నిద్ర మాత్రలు వేసుకుంటున్నారు. కొంతమంది బాగా డబ్బు సంపాదించి నిద్ర కరువు అయిపోయిన వాళ్ళు అనేకులు చాలా మంది ఉన్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంటే ఒకసారి చెప్పినట్టు, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అతను ఇంకా సంపాదించాలి, వచ్చేది ఎక్కువ అవుతుంది, ఇంకా సంపాదించాలని 4 గంటల టైం ఉంటుంది నిద్రపోవడానికి. ఈ 4 గంటలు కూడా పడుకోకుండా సంపాదిస్తే ఓ రోజు బ్రెయిన్ స్ట్రోక్ చచ్చిపోయాడు అతను. అంటే నిద్ర పట్టడం మనిషికి చాలా ఆరోగ్యం అండి. నిద్ర లేకపోతే మనిషి మానసికంగా పాడైపోతాడు. మరి ఇన్ని బాధల్లో నిద్ర ఎక్కడ పడుతుంది మానవునికి? కొంతమంది ఇలా 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 అనగా లేచిపోతారండి. ఇలా అనగా లేచిపోతుంది. ఎందుకంటే ఆ బాధలు, ఆ సమస్యలు మనిషిని కృంగదీస్తూ ఉంటాయి. దావీదు ఎంత కష్టంలో కొడుకు చంపుదామన్నా అరణలోకి వెళ్ళిపోయాడు. ఇలాగంటాడు, అయ్యా నేను పడుకుంటాను, నిద్రపోతాను, తర్వాత మేలుకొనే మాట ఎందుకు చెప్పాడు దావీదు అని అంటే, వాస్తవానికి ఈ కొంతమంది ఈ నిద్రలో వెళ్ళిపోతారు. ఎక్కడికే చెప్పండి? ఎక్కడికే? మరణంలోనికి. అందుకే బైబిల్ నిద్రని నిద్రగా పోల్చింది. మరణం నిద్రగా భావిస్తుంది బైబిల్. చాలా మంది అంటే ఈ నిద్రలోనే ఎక్కడికో వెళ్ళిపోయి ఉన్నారు. ఈ నిద్రలోనే మనిషి ప్రాణాలకు కోల్పోయే పరిస్థితి వచ్చేస్తున్నాడు. అయితే దావీదు అంటాడు, అయ్యా నేను నిద్రపోతాను, పండుకుంటాను, మరలా నేను లెగుస్తాను ఒక నిరీక్షణ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం కూడా హాయిగా పడుకుని నిద్రపోయి మేలుకుంటున్నామంటే దేవుణ్ణి మనం ఆధారం చేసుకున్నందుకు. ఆమె దేవుడు మన స్థితిగతులకు ఆధారంగా ఉన్నాడు కాబట్టి. ఆయన ఆధారం ఉంటే ఎన్నో పరిస్థితులు ఉంటాయండి. తర్వాత అంటాడు చదవడం కిందకి, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినను మోహరించిన నేను ఏమంటాడు? నేనేం చేయను? సంఖ్య పెరిగింది. దావీదు మీదకి వచ్చే సంఖ్య పెరిగిపోయింది. ఒకప్పుడు 50 మంది, తర్వాత 200 మంది, ఇప్పుడు ఎంతమంది? మాట్లాడు ఎంతమంది? 10,000 మంది. ఇప్పుడు 10,000 మంది దండేస్తూ వస్తేనంట భయపడాలి వద్దా? ఒక్కొక్క ఎదురొస్తే మనం భయపడదాం కదా. ఒక్కొక్క తరుగుతుంటే ఏమైపోతే భయపడితే, ఒక మనుషుడు మనం భయపడితే భయపడిపోతూ ఉంటాం. కానీ దావీదు మీదకి 10,000 మంది దండెత్తి వచ్చినా నేను భయపడను. వాస్తవానికి ఇక్కడ మాట జ్ఞాపకం చేయాలి మీకు. ఏ మాట చెప్పనా? జాతి వినండి. 10,000 మంది అని ఎందుకు అన్నాడంటే, ఒకప్పుడు ఇదే 10,000 మందికి దావీదుకి జైలు కొట్టారు. ఇప్పుడు గొలియాతుని చంపడు చూసారా? సౌలు అప్పటికే రాజుగా ఉన్నాడు. సౌలు చంపాలి గొలియాతుని. సౌలు దాక్కున్నాడు. దేవుడు దావీదుని అనుకుని ఏట్లో ఏరుకుని 5 రాళ్ళు తెచ్చుకొని ఒడిసెలు పెట్టుకుని ఒక రాయి తీసుకొని గిర్ర గీసి కొట్టగానే గొలియాతు ఏమైపోయాడు? 40 రోజులు ఇశ్రాయేలు ప్రజలు నిద్ర పట్టుకుని చేసాడు గొలియాతు. అంటే అలాంటి గొలియాతుని నిమిషంలో చంపేడు దావీదు. దావీదు ఎప్పుడైతే చంపాడో చుట్టుపక్కల ఇశ్రాయేలు ఏమన్నా తెలుసా? అక్కడ పాట పాడారు వాళ్ళు. సౌలుకి 1000 కొలది, దావీదుకేమో 10,000 కొలది స్తుతులు జైలు కొట్టారు. అంటే ఒకప్పుడు దావీదుకి ఏం కొట్టారు? 10,000 మంది జైలు కొట్టారు, స్తుతులు చెల్లించారు. ఇప్పుడు అదే 10,000 మంది దావీదు మీద దండెత్తి వస్తున్నారంట. కాలం ఎంత మారిపోయింది?
రోజులంతా మారిపోయింది. ఏ దావీదునైతే వీళ్ళు కోరుకున్నారో అదే దావీదునైతే తండ్రితో వచ్చే ప్రజలైపోయారు. అయినా కూడా దావీదు భయపడలే. స్తోత్రం కలుగును గాక. ఎందుకు భయపడలేదంటే దావీదు కాన్ఫిడెన్స్ చెప్తున్నాడు, దేవుడే నాకు ఆధారం. లెక్క పెరిగిపోయినా, సంఖ్య పెరిగిపోయినా, నేను అంటున్నాను, దావీదుకున్న నిరీక్షణ మనకు ఉండగలిగితే 10,000 మంది కాదు 1,00,000 మంది దండెత్తి వచ్చినా మనం దేనికి భయపడక్కలే. ఆమె చెప్పండి. ఎందుకో తెలుసా? 97 కీర్తనలు అంటాడు, అయ్యా నీ పక్కన 1000 మంది పడిపోయినా, నీ గుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినా అపాయం ఎదుగు. ఎందుకంటే ఆయన దుడ్డు కర్ర దండం మనల్ని ఆదరిస్తుంది. ఇశ్రాయేలు కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. అంత నిరీక్షణతో దావీదు మాట్లాడుతున్నాడు. వెళ్ళారా, ఈరోజు నీవు నేను ఆధారం చేసుకోవాల్సిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే దేవుడు అక్కడే. దావీదు వల్ల ఈరోజు ఒక తీర్మానంతో మనం బ్రతకాలి. అయ్యా నీవే నాకు ఆధారం. నా చుట్టూ 10,000 మంది దండెత్తి వచ్చి ఒకప్పుడు చేజేలు కొట్టిన వారు ఇప్పుడు శత్రుల మొక్కలుగా మాకు దండెత్తి వచ్చినా నేను దేనికి భయపడను. ఎందుకంటే సమస్తమును కూడా నీ స్వాధీనానికి అప్పగించుకున్నాను. ఇక్కడ మాట జ్ఞాపకం చేస్తున్నావు. దావీదు యొక్క చూపు డైరెక్షన్ మార్చుకున్నాడు. ఎవరి మీదకే? దేవుని మీదకే. అప్పుడు దాకా రాజ్యం వైపు చూసాడేమో, ఇప్పుడు డైరెక్షన్ ఎవరి వైపు మార్చుకున్నాడు? దేవుని వైపు తిప్పుకున్నాడు. వాళ్ళు ఇస్తారు, ఇప్పుడు చూడకూడదండి. దేవుడే తీసుకున్నాం, మన ముందు కడతాం. తినడమే అప్పుడు ఆలోచన ఏముందంటే ఏం వండుకోవాలి, ఏం తినాలి. కానీ దేవుడు అలా ఓడకుండమని ఆకాశం మన్నాను కురిపించి ఆకలి తీర్చాడు. దేవుడు ఎంత సహాయకుడు మనకి జ్ఞాపకం చేస్తాడండి. స్తోత్రం చెప్పండి. ఎంత నమ్మదగిన వాడు, ఎంత సహాయకుడో మనకి జ్ఞాపకం. దావీదు యొక్క జీవితమే మనకు సాదృశ్యం. ఈరోజు నీ డైరెక్షన్, నీ చూపు ఎవరి మీదకి మార్చుకో తెలుసా? సర్వశక్తుడైన దేవుని వైపు మార్చుకోగలిగితే అద్భుతాలు చూడగలుగుతాం. స్తోత్రం చెప్పండి. భక్తులైన వారు, బైబిల్లో విశ్వాస వీరులు అనబడిన వారు, వారి చూపు ఎప్పుడు లోకం మీద లేదండి. వారి చూపు ఎప్పుడు ఎవరి మీద ఉంది? శారా అబ్రాహాముకి 99 సంవత్సరాలు చేసిన నిరీక్షణ చావలేదు వాళ్ళకే. అందరూ వచ్చి ఈ వయసులో పుడతాడా, ఈ వయసులో దేవుడు ఎత్తాడా? వాళ్ళకి ఒకటే ఒక విశ్వాసం, దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ 100 సంవత్సరాలు బిడ్డనిస్తే సంతోషంతో పిల్లవాడు ఎత్తుకున్నారంట. స్తోత్రం కలుగును గాక. ముగిస్తున్నా నేను 7వ వచనంలో. ఇంకా ఆఖరి భాగం ఉంది కదా, 4వ భాగంలో చదవండి. 7 వచనాలు. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరి యొక్క దవడ ఎముక మీద కొట్టువాడు నీవే, దుష్టుల పళ్ళు బెర్రగొట్టువాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, సంతోషం చేతులు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి భాగం ముగింపు వచ్చేసింది. ప్రారంభంలో ఏడ్చాడు దావీదు గారు. మొదటి భాగంలో ఏమన్నాడు? బాధపడ్డాడా, సంతోషపడ్డాడా? మొదటి భాగంలోనేమో బాధపడి రాశాడు. అయ్యా బాధించేవారు అనేకులయ్యా, రక్షణ ఏమి లేదని చెప్పుకున్నారయ్యా అని బాధపడేవాడు. చివరిలోకి వచ్చినప్పటికీ సంతోషంగా రాస్తున్నాడు, అయ్యా నా మీదకి, నా శత్రుల మీదకి వచ్చేవారు దవడ ఎముక కొట్టు, దుష్టుల పళ్ళు శత్రుల యొక్క దవడ ఎముక మీద కొట్టు. ఎందుకంటే వాళ్ళు నీచమైన మాటలు పలికారు. నన్ను నిందించారు, ఏడగేశారు, అవమానపరిచారు నన్ను. వాళ్ళ మీద దవడ ఎముక మీద కొట్టు వాళ్ళని అంటాడు. దుష్టుల పళ్ళు మీద కొట్టువాడు నీవేనయ్యా. అంటే శత్రువులకు అప్పజేయాలి, వాటని. ఏ అంశాలం అయితే దావీదుని చంపడానికి పరిగెత్తి వచ్చాడో ఇదే అంశాలమో ఒకరోజు చంపబడ్డాడు. ఎలా చంపబడ్డాడు? ఒకరోజు తన శత్రు సైన్యం చూసుకుని ఎక్కడో ఉన్నాడు, దావీదు ఎదుర్కొన్నాడని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. గుర్రం వేసుకుని వెళ్ళిపోతున్నాడు, రథం వేసుకుని గుర్రం మీద వెళ్ళిపోతుంటే అప్పటికే అభిషేకంకి చాలా సౌందర్యవంతుడేమో, అతనికి చాలా జుట్టు ఉంది, అతనికి క్షౌరం చేయించలేదు, అతని జుట్టు అతనికి ఒక అందం. ఆ జుట్టు ఎగురుతుంటే మురిసిపోతా ఉండేవాడు, చాలా సంతోషపడతా ఉండేవాడు. అలాంటి వాడు గుర్రం మీద వెళ్తా ఉంటే ఆ ఓడల మధ్యలో, మర్రి చెట్లు ఓడల మధ్య వెళ్తుంటే ఈ ఓడలంట అభిషేకం యొక్క జుట్టులు పట్టేసుకున్నాయంట.
పట్టేసుకుని ఈ ఓడలు వేలాడదీయబడుతుంటే ఆ గుర్రం వెళ్ళిపోయింది, ఆ ఓడల చుట్టూ వేలాడదీయబడ్డాడు అబ్షాలోము. ఈ లోపల శత్రువులు తెలుసుకున్నారు, అబ్షాలోము ఆ ప్రాంతంలో ఆ వేలాడదీయబడుతున్నాడు అని తెలియగానే అమ్మోనీయులు వచ్చంట బాణాలు వేసుకుంటూ అతను చంపేశారంట. అంటే దుష్టుడి యొక్క చర్య ముగింపు ఎలా తెలుసా? అతడు చంపబడ్డాడు అమ్మోనీయుల చేత. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన జీవితంలో ఏది జరిగినా ఎవరికి అప్పగించుకోలే? దేవునికి. అదే అంటాడు, అయ్యా నీవే దుష్టుల పళ్ళు వెరగొట్టువాడు, శత్రులందరికీ దవడ ఎముక మీద కొట్టువాడు నీవే. కాబట్టి మన జీవితంలో సమస్యలు అపవాదిగా దాడి చేసినప్పుడు, దేవా అపవాదిని చేతికి అప్పగిస్తున్నాడు ప్రభు అని అపవాదిని దేవుడి చేతికి అప్పగిస్తే మనం చాలా క్షేమంగా ఉండగలమండి. దావీదు స్థిరపరచబడు, తన రాజ్యం స్థిరపరచబడింది. స్తోత్రం కలుగును గాక. అబ్షాలోము ఎవరినైతే చంపన దావీదు పరుగులెట్టాడో చివరిలో అతడే చనిపోయాడు. దావీదైతే అతని రాజ్యంలోంచి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వంశంలో బయటకు వచ్చింది. ఇక చివరి భాగం 8వ వచనం అంటాడు, చదవండి. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చునుగాక. ఆఖరి మాటకు దీవెన వచ్చిన పలుకుతున్నాడు దావీదు గారు. ఏమన్నాడంటే, అయ్యా రక్షణ కాపాడేది నీవే, భద్రపరిచేది నీవే, దర్శించేది నీవే, శత్రు ప్రాణాలించి మమ్మల్ని తప్పించేవాడు నీవే అని పలుకుతున్నాడు. నీ ప్రసన్న మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. అంటే తన ప్రసన్న దీవిస్తున్నాడు దావీదు గారు. ఆ దీవించే కృప ఎప్పుడు దొరుకుతుంది అంటే ఉన్నతమైన స్థానంలో ఉండే వరకు దొరుకుతుంది ఆ కృప. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక వ్యక్తి దీవించాలంటే అతడు ఉన్నతమైన స్థానంలో ఉంటే దీవించగలవాడు. ఇప్పుడు ఐగుప్తులో కరువు వచ్చిందంటే క్షమించాలి. యాకోబు ఉన్న ప్రదేశంలో కనాను దేశంలో కరువు వచ్చిందంటే ఐగుప్తులో ధాన్యం కొరకు పరిగెత్తారు. ధాన్యం ఐగుప్తులో యోసేపు దగ్గర ఉన్నప్పుడు అందరూ వచ్చి సాగిలపడ్డారు. అంటే యోసేపు దీవించేవాడిగా ఉన్నాడు, అన్నయ్యలేమో తీసుకునేవాడిగా ఉన్నారు. ఇప్పుడు దావీదు యొక్క స్థితి కూడా ఎలా ఉందంటే, ప్రజలు దీవించే హస్తంగా దేవుడు దావీదుని దీవిస్తే కొంతమంది వ్యక్తులు తీసుకునే వ్యక్తులాగా ఉన్నారు. అంటే దావీదు యొక్క స్థాయిలో కూడా దేవుడు అక్కడ హెచ్చించినట్లే మనం చూస్తున్నాం. అయ్యా రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. పిల్లరా, ఈ కీర్తన ఎంత అద్భుతంగా మనకు ఒక పాట నేర్పించింది. ఈరోజు శత్రులు అందరూ దండెత్తి దావీదు వచ్చిన అంతెందుకండి, సొంత కుటుంబం వారే దావీదు మీదకి ఏలుబడి చేసిన దావీదు చెంచల మనసు కాకుండా దేవుని మీద ఆధారపడి బ్రతికాడు, దేవుని మీద ఆడుతున్నాడు. అందుకని దావీదుకి ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు అనుగ్రహించాడు. ఆమె చెప్పండి. కాబట్టి మన జీవితంలో శత్రువు ఒకవేళ దాడి చేసిన మనమైతే నిరీక్షణతో ప్రభు మీద ఏం చేయాలి? ఆధారపడి ముందుకు కొనసాగాలి. అటువంటి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపుడైన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడైన దేవా,